ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలండి. ఈరోజు మాట్లాడకపోయే అంశం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. దాని విషయంలో కొలస్సీ 3వ అధ్యాయం మొదటి నుంచి 2-3 వచనాలు చదువుకుందామండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి ఏం చెప్తున్నారంటే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు మృతి పొందితిరి, మన పాపముల ఎత్తుమే మనం మరణించి క్రీస్తులో బ్రతికాం మనం కనుక, ఆ పాపముల ఎత్తుమే మనం మరణించి తిరిగి లేచాం కనుక ఇంకా మనం మృతులం కాదు, క్రీస్తులో మనం బ్రతికించారు కనుక మనం పైనున్న వాటి మీదే ఆసక్తి కలిగి ఉండాలి. పైనున్న వాటి విషయాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండటం, వాక్యం చదువుకోవటం, ధ్యానించటం, ఆయన వాక్యంలో ఏముందో అది మనం పరిశీలించి చదువుకోవటం. ఈ లోకంలో ఎన్నో బోధలు ఉంటాయి, కానీ ఏదెవరు చెప్పినా, ఏ సేవకులు ఏది చెప్పినా కానీ వాక్యం మనం ధ్యానించుకోవాలి, అందులో ఏముందని పరిశీలించి చదువుకోవాలి. మనకి దేవుడు ఈ లోకంలో మనం నిత్యజీవం పొందుకోవడానికి మనం ఎలా బ్రతకాలని చెప్తున్నారో ఆ విధంగా బ్రతికి మనం ఇక భూ సంబంధమైనవి అంటే మరి ఈలోక మరి ఆశలకి ఎక్కువగా మనం ఆసక్తిగా ఉండకోకుండా, నేత్రాశ, ఇవన్నీ శారీరక విషయాల్లో ఎక్కువ ఆసక్తి దాని మీదే పెట్టేసుకుని రోజులు అలా గడిపేయకుండా, మనం ఎప్పుడైతే క్రీస్తులో బ్రతికామో కనుక మనం దేవుని మన ఈ భూ సంబంధమైన మనుషులం కాదు, మనం దేవుని సంబంధం కనుక ఎప్పటికైనా మనం ఏ సమయమైనా మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోతాం. కానీ మనకు అది పరలోక సంబంధమైన మనకి అది నిరీక్షణ కలిగి ఉన్నాం కనుక, అందుకే మనం క్రీస్తులో నమ్మి బాప్తిసం పొంది మనం రక్షింపబడిన బిడ్డలు ఎవరైతే ఉన్నామో వారందరూ మరి దేవుని చెంతకు వెళ్ళాలంటే పైనున్న విషయాల మీద ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండాలి. భూ సంబంధమైన శారీరక సంబంధం విషయాలకి ఎక్కువగా ఆసక్తి చూపక దేవునితోనూ జీవించాలి. Please like, share and subscribe to my channel. Thank you.